ఇక్కడ ఎవరో దాచేసారు కూర్చోనికి. ఏం కాదు తీసి కూర్చుందాం. ఓ ఆంటీ, కిటికీలకించి ఒక అంకుల్ ఖర్చు వేసింది ఆంటీ ఇక్కడ కూర్చుంటా అని. ఖర్చు వేసుకున్నాడు కూర్చోడా? బస్సు చాలా అయితే ఎటువైనా ఏమో ఆంటీ నాకు తెలియదు. ఖర్చు అయితే వేసుకున్నాడు. మరి బయటికి వాటర్ బాటిల్ గిలా పోవచ్చు. నీకు తెలియనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? సపరేట్ కూర్చోరాదు. అబ్బో ఏంది ఇట్లా మాట్లాడుతుంది? అయినా మనకెందుకు సపరేకుంటే అయిపోతుంది. కరీంనగర్ బస్సు చాలా అవుతుంది. ఎక్కటోళ్ళు ఎక్కువ తొందర. ఎవరిల్లు మంచిగా ఖర్చు వేసిన సీట్లో కూర్చున్నారు. రైట్ బస్సు అని డ్రైవరు. ఓ అమ్మ, ఇది నా సీటు. ఏవలయ్యా నువ్వు ఏమో నా సీట్ అంటాను. కొన్నావా నువ్వు ఈ సీటును? ఏమో నా సీటు అంటాను. అవో ఏందమ్మా గట్లా మాట్లాడతావు నువ్వు? ఖర్చు వేసుకున్న సీటు అది నాది కాదా? అరే మళ్ళా అట్లనే నీ ఖర్చు ఎక్కడ ఉన్నదని మళ్ళా గట్లనే నా సీటు అనుకుంటా మాట్లాడుతున్నావు. ఓ అవ్వ, నేను ఈ సీట్లోనే వేసిన, నువ్వు దాని మీద కూర్చున్నట్టున్నావు. సర్లే ఇక చూడు ఏడున్నదో చూపెట్టు నీ ఖర్చు. అగో నా ఖర్చు ఏది? అసలు నువ్వు ఏ సీట్లు వేసుకున్నావో చూసుకోపో. అబ్బో ఏమే డేంజర్ ఉన్నది. ఖర్చు తీసి దాచిపెట్టి ఇంకెట్లా మాట్లాడుతుందో చూడు. ఓ అవ్వ, నేను నిజంగా ఈ సీట్లోనే వేసిన, నాకు గా మాత్రం తెలియదా? ఇక కావాలంటే ఇక పక్కపొంటి బాబు ఉన్నాడు, ఆయన అడుగురి. అవునా? ఓ బాబు, నేను ఈ పక్కపొంటి సీట్లనట ఖర్చు పాట వేయలేదా? చెప్పోసారి. అబ్బో ఏమేటో ఉన్నది అసలే, ఎందుకు వచ్చిన లొల్లి? మనకు తెలియదంటే అయిపోతుంది. ఏమో అంకుల్ నాకు తెలియదు, నేను ఫోన్ చూసుకుంటున్నా. ఆ బాబు ఫోన్ చూసుకుంటున్నాడట, కానీ నేను నిజంగా ఈ సీట్లోనే వేసినావా? ఈయనే వేసిన అంటున్నావు. మరి వేసింది ఎటు పోతుంది? చూపెట్టు, ఎటువైందో చూపెట్టు. మరి ఓ అన్న లొల్లి పెట్టుకోకుర్రే. లొల్లి ఎందుకు పెట్టుకుంటారు? కానీ అగో నా సీట్లో కూర్చో పక్క పొంటి నేను వచ్చేదాకా. సరే అవ్వ, నీతో నాకు లొల్లేందు కానీ కూర్చుంటే కూర్చో. కానీ జర నా ఖర్చు, నాకు కొత్త ఖర్చు ఇయ్యాలనే కొన్నా 30 రూపాయలు పెట్టి. అరే మళ్ళీ అట్టనే అంటాడు. ఈడ ఖర్చు ఏడున్నదని నీకు తీసుకొచ్చి ఇయ్యాలి. చూపెట్టు మరి, ఏడున్నదో చూపెట్టు నువ్వే. ఓ అన్న నీకు చెప్తే అర్థం కాదా అనే? ఇక ఖర్చు గురించి ఏం లొల్లి పెట్టుకుంటావు కానీ పో. దిగినాక ఇంకోటి కొనుక్కోరా అదే. నీ అవ్వ కొత్త ఖర్చు ఇయ్యాలనే కొన్నా 30 రూపాయలు పెట్టి. ఒక్కసారి కూడా దాంతో ముఖం దూసుకోలే. కూర్చుంటా కూర్చొని కానీ నా ఖర్చు నాకు ఇక్క అయిపో కదా. నాకు తెలిసి దాంట్లో కన్నా పెట్టుకునేది నా ఖర్చు. టికెట్ అందరు టికెట్ తీసుకోరి. ఫ్రీ బస్ ఆడోళ్ళు అందరు ఆధార్ కార్డులు బయట పెట్టుకోరి. అసలు ఈ ఆడోళ్ళకు ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండో ఆ గవర్నమెంట్? ఓ అన్న ఆపురి జర బస్ ఆపురి. అయ్యో ముందొచ్చిన అయిపో, బస్సులు అన్ని సీట్లు ఫుల్ అయినాయి కదా. ఓ అమ్మ డోర్ కాడ నిలబడకు, లోపలికి రా. అగో పోషక్క నువ్వా? అగో లచ్చి నువ్వానే? ఏడుదాకా పోతున్నావు? పోషక్క నేను కరీనారం దాకా పోయేస్తానత్తన్నా. నువ్వేటో పోతున్నావు? ఏడుదాకా? నేను కూడా పోతానా కరీనారం దాకా. దా పక్క పంటి కూర్చో. ఓ పిల్లగా అటేటు జరుగు రాదు. మంచిగా కూర్చున్నావు ఒక్కని. ఇక కూర్చుంటే కొంచెం అటేటు జరుగు అవుతావు. కానీ మరి ఏం పని మీద పోతున్నావు కరీంనగర్? ఏం లేదే పోషక్క, మా అక్కగిన కరీంనగర్లోనే ఉంటారు కదా. నిన్న మా అక్క చీర తీసుకున్నదాట. చీర చుట్టూ దాచెళ్ళే అంటే పోతాన్నా చూసిరాను. మరి నువ్వేం పని మీద పోతానవే? నేనేటు పోతాననే, ఇంట్లో కరెంటు పోయి ఉడుకుతుందని అట్లా కరీనారం దాకా నన్ను బస్సులో పోతే చల్లగత్తదని బస్సు ఎక్కిన. అయినా